రాష్ట్రంలో మహిళలపై పెరుగుతున్న దాడులను అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో కడపలో నిరసన చేపట్టారు. కడప ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద నిర్వహించిన ఈ ఆందోళనలో బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధాతో పాటు వైఎస్ఆర్సీపీ నాయకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మనం గమనిస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయో రాష్ట్రంలో అందరం చూస్తున్నాం. వీళ్ళు అధికార పీఠం ఎక్కినప్పటి నుంచి నడి రోడ్లో వినుకొండలో కత్తులు తీసుకొని ఏ విధంగా ఒక వ్యక్తిని ఏ విధంగా నడి రోడ్లో హత్య చేశారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చూస్తే ముచ్చుమరిలో ఒక పాప చంపేసి కాలువలో వేస్తే ఇంతవరకు లేదు. తిరుపతిలో జనసేన ఎమ్మెల్యే బాధితురాల్ని నడి రోడ్లో ఒక మహిళను కొట్టడము, గుంటూరులో ఒక మహిళని కొట్టడం కానీ, నిన్న బద్వేల్, మామూలుగా బద్వేల్లో ఎంతో పీస్ఫుల్గా ఉండే బద్వేల్లో కూడా అధికారం ఉందని అధికారాన్ని చూసుకొని మహిళలని, వృద్ధులని కూడా చూడకుండా పెద్ద పెద్ద బరిసెలు, గడ్డపార్లు తీసుకొని వచ్చి వాళ్ళని ఏ విధంగా భయప్రాంతులు పట్టపగలు నడి రోడ్లో ఏ విధంగా భయప్రాంతులకు గురి చేశారో మనమంతా కూడా చూస్తున్నాం. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తున్నారే తప్ప ప్రజలకు మేలు చేసే పని ఏం చేస్తున్నారు? మహిళలకు 45 ఏళ్ళ అంటే 18 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ లోపల వాళ్ళకందరికి కూడా ఆర్థిక సాయం అందిస్తామన్నారు, పెన్షన్ ఇస్తామన్నారు. ఎక్కడ పోయింది? వాళ్ళు సాయం చేయకపోగా ఈరోజు మహిళలకు మాన ప్రాణాలకే భద్రత లేదు. ఖచ్చితంగా మేమందరం కూడా ఈరోజు రాష్ట్రం అంతా కూడా మా పార్టీ అధినాయకుల పిలుపు మేరకు, జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు అందరం కూడా శాంతి భద్రతలు నెలకొల్పాలా, మరి ముఖ్యంగా మహిళల ప్రాణాలను కాపాడవలసిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. అందున మహిళా హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు, ఖచ్చితంగా స్పందించాలా. ఈ విధంగా అందరి మీద ఇట్లా అరాచకాలు, అన్యాయాలు జరుగుతూ ఉంటే ఏం చేస్తా ఉన్నారు? తర్వాత ఇంకొక వింత విషయం ఏంటంటే, ఎక్కడి నుంచో వచ్చి బద్వేల్లో ఆ వృద్ధ దంపతుల్ని వాళ్ళు కొట్టడం కాకుండా పోలీసు వాళ్ళు ఇద్దరి మీద కేసులు నమోదు చేశారు. బాధితుల పట్ల నిలబడాల్సిన పోలీసులు ఇద్దరి మీద కేసులు కట్టడం ఏంటో మాకు కూడా అర్థం కావడంలా. ఖచ్చితంగా న్యాయం చేయాలా, మహిళల మాన ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. దాని మీద వాళ్ళు కూడా వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది అని మేము కూడా మా పార్టీ తరఫున ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.